మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచాయి. అయినా మనల్ని బానిసలుగా చేసిన వలసవాద గుర్తులను తీసివేయడానికి ఎవరూ ప్రయత్నించలేదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ చర్యలను చేపట్టారు. అందులో కొన్ని తెలుసుకుందాం. మొదటిది, గణతంత్ర దినోత్సవంలో బ్రిటిష్ వారు రచించిన అబాయిడ్ విత్ మీ అనే పాటను బదులుగా మేరే వతన్ కే లోగోన్ అనే పాటను పెట్టారు. రెండవ మార్పు, భారత నౌకాదళానికి దళానికి సరికొత్త చిహ్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. నౌకాదళం కొత్త చిహ్నంలో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. ఎడమ వైపు పై భాగంలో మన జాతీయ పతాకాన్ని ఉంచారు. ఇక రెండవది నీలం రంగు, బంగారు రంగులో అష్టభుజాకారంలో ఉన్న చిహ్నం ఉంది. ఈ అష్టభుజాకార చిహ్నంలో 2 బంగారు వర్ణ బోర్డర్లు, నీలం రంగు మధ్యలో జాతీయ చిహ్నం ఉంది. దాని కిందనే సత్యమేవ జయతే అనే అక్షరాలను దేవనాగరి లిపిలో నీలం రంగులో రాశారు. ఈ జాతీయ చిహ్నం నౌక యాంకర్ ఆకృతిపై నిల్చున్నట్లుగా ఉంది. ఈ రెండింటికి కింద భారత నౌకాదళం నినాదం సంనౌ వర్ణాహ అని దేవనాగరి లిపిలో బంగారు వర్ణంలో రాసి ఉంది. దీని అర్థం వరుణదేవ మాకు అంత శుభం కలుగునాగాక అని అర్థం. ఈ అష్టభుజాకారం నౌకాదళ దిశల పరిధి, బహుళ కార్యాచరణ సామర్థ్యాన్ని సూచిస్తుంది. యాంకర్ చిహ్నం స్థిరత్వానికి గుర్తుగా రూపొందించారు. నీలం రంగు నౌకాదళ సముద్ర సామర్థ్యానికి ప్రతీకగా నిల్చుంది. ఇక అష్టభుజాకారం చుట్టూ ఉన్న 2 బంగారు రంగు బోర్డర్లు శివాజీ మహారాజ్ రాజముద్ర నుంచి స్ఫూర్తి పొంది రూపొందించారు. సముద్ర జలాలు తీరాలపై అత్యంత దార్శనికత కలిగిన భారత రాజుల్లో శివాజీ మహారాజ్ ఒకరు. ఈయన హయాంలో అత్యంత విశ్వసనీయమైన నౌకాదళాన్ని నిర్మించారు. ఇందులో 60 యుద్ధ నౌకలు, దాదాపు 5,000 మంది సైన్యం ఉండేవారని చరిత్ర చెప్తుంది. నాలుగవది, ఇండియా గేట్ దగ్గర సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం పెట్టారు. దీని స్థలంలో కింగ్ జార్జ్ విగ్రహం ఉండేది. అంటే స్వాతంత్రం తర్వాత వచ్చి 20 సంవత్సరాల దాకా కూడా ఆ విగ్రహం ఉండేది. ఐదవ మార్పు, అండమాన్ నికోబార్ దీవుల పేర్లు మార్పు. అండమాన్ నికోబార్ దీవులలో ఒక దీవైన బ్రిటిష్ వారి పేర్లు ఉండేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ హైడ్రోగ్రాఫర్ అయిన రాజ్ పేరు మీద ఉండేది. ఇప్పుడు దాని పేరు సుభాష్ చంద్రబోస్ ఐలాండ్గా మార్చారు. అలాగే నీల్ దీవులు బ్రిటిషర్ బ్రిగేడియర్ అయిన జనరల్ జేమ్స్ నీల్ పేరు మీద ఉండేది. ఇప్పుడు దాని పేరు షాహీద్ ద్వీపంగా మార్చారు. ఇంకో ద్వీపమైన హేవ్లాక్ ద్వీపం పేరు బ్రిటిష్ జనరల్ హెన్రీ హేవ్లాక్ పేరు మీద ఉండేది. ఇప్పుడు దాని పేరు స్వరాజ్ ద్వీపంగా పేరు మార్చబడింది. ఇంకో చివరిగా 6వ మార్పు, మన యూజీసీ యూనివర్సిటీ కన్వకేషన్ని బ్రిటిష్ లేదా వెస్ట్రన్ సాంప్రదాయంలో ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మన భారతదేశ సాంప్రదాయంలో ఇస్తున్నారు.